Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. దీక్షా విధానము. 7 సార్లు ప్రణవమునుచ్చరించి దానిని అభిమంత్రించవలెను. గురువు అగ్ని ఎడల ధేనుముద్రను ప్రదర్శింపవలెను. ఓం ఫట్ ఈ అస్త్రమంత్రమును ఉచ్చరించి అగ్నిని సురక్షితము చేయవలెను. తరువాత ఓం హుం అను కవచమంత్రముతో కప్పివేయవలెను. శ్రేష్టమైన పురుషుడు మోకాళ్ల మీద నిలుచుని తారమంత్రమును ఉచ్చరించుచు చందనాదులతో పూజింపబడిన అగ్నిని ప్రదక్షిణపూర్వకముగా కుండము పైన 3 సార్లు త్రిప్పవలెను. ఈ అగ్ని శివుని యొక్క బీజస్వరూపమని తలంచి దానిని కుండ రూపమైన దేవి యోనియందు వదిలిపెట్టవలెను. తదుపరి భగవంతుడైన శివునకు భగవతి అయిన జగదంబికకు స్నానము చేయించవలెను. మంత్రములను చదివి అగ్నిని రగుల్కొల్పవలెను. జాతవేద నామముతో ప్రసిద్ధుడై ప్రజ్వరిల్లుచున్న అగ్నిదేవునకు నేను ప్రణమిల్లుచున్నాను. హుతాశనుడను పేరుగల ఈ అగ్నిదేవుడు బంగారుతో సమానమైన పీతవర్ణము గలవాడు, నిర్మలుడు, దేదీప్యమానముగా వెలుగొందువాడు, సర్వతోముఖుడు. ఈ మంత్రముతో అత్యంత ఆదరపూర్వకముగా అగ్నిని స్తుతించవలెను. దీని తరువాత శ్రేష్ఠులకు ఆచార్యులు వహ్ని మంత్రముతో షడంగన్యాసం అనరించవలెను. ఓం సహస్రార్చిషే హృదయాయ నమః మొదలగు మంత్రములతో పూర్వస్థానములందు షడంగన్యాసము చేయవలెను. ఈ నామములు అంగన్యాస సమయమున జాతియుక్తముగా ఈ పదములతో కూడి 6 అంగములందు ఉంచవలెను. దీని తరువాత అగ్నిని ధ్యానించవలెను. ఈ అగ్నిదేవుడు హేమవర్ణుడై 3 నేత్రములతో సుశోభితుడై కమలాసనమున విరాజమానుడై ఉండును. తరువాత మంత్రము నెరిగిన పురుషుడు వరముద్ర, శక్తి, స్వస్తిక, అభయ, ధారక, పరమ మంగళ ముద్రలను ప్రదర్శించి కుండమునందు నడుమ భాగము పైన జలబిందువులను చల్లవలెను. దాని తరువాత దర్భలతో తొడవవలెను. కుండమునకు 4 వైపులా పరిధులను చేయవలెను. అగ్నిస్థాన తూర్పు భాగమున త్రికోణమును, షట్కోణమును, అష్టదళ కమలమును, భూపురముతో కూడిన యంత్రమును విధించవలెను. లేక అగ్నిని స్థాపించి లిఖించవలెను. మునీంద్ర, దాని మధ్య భాగమున వహ్ని మంత్రముతో పూజించవలెను. తరువాత 4 దిశలందు వజ్రమును ఆయుధమును ధరించు లోకపాలురను పూజించవలెను. భగవంతుడు నారాయణుడు చెప్తున్నాడు, మునీంద్ర, తరువాత శృక్స్రోములను మరియు ఘృతమును సంస్కరించి శృవాతో ఘృతమును అగ్నియందు హవనము చేయవలెను. మునుపు చెప్పబడిన అగ్నిమంత్రమును ఉచ్చరించి 3 సార్లు ఆహుతినివ్వవలెను. మునీంద్ర, తరువాత ప్రణవ మంత్రముతో గర్భాధానాది 8 సంస్కారముల కొరకు ప్రణవమును ఉచ్చరించుచు ఘృతముతో 8 ఆహుతులు ఇవ్వవలెను. గర్భాధానము, పుంసవనము, సేమంతోన్నయనము, జాతక కర్మ, నామకరణము, నిష్క్రమణము, అన్నప్రాసనము, చూడావ్రత బంధము, ఇవి 8 సంస్కారములు. ఇట్లే 4 వైదిక సంస్కారములకు కూడా 4 సార్లు ప్రణవమును ఉచ్చరించి నెయ్యిని హవనము చేయవలెను. వైదిక సంస్కారములు ఈ విధముగా ప్రసిద్ధములు: మహానామ వ్రతము, ఔపనిషద వ్రతము, గోదానము, వివాహము. దీని తరువాత శివపార్వతులను పూజించి విసర్జించవలెను. సాధకుడు అగ్నిని ఉద్దేశించి 5 దర్భలను హవనము చేయవలెను. తరువాత ఆవరణ దేవతలకు కూడా ఒక్కొక్క ఆహుతిని ఇవ్వవలెను. మునీంద్ర, దీని తరువాత శృక్నందు ఘృతము నుంచి దానిని కప్పవలెను. తన ఆసనమున కూర్చునియే శృవాతో తీసుకొని ఆ ఘృతమును 4 సార్లు హవనము చేయవలెను. అగ్ని మంత్రముతో వౌషట్ను జోడించి దానినే ఉచ్చరించి ఆహుతినివ్వవలెను. మహాగణేశ మంత్రముతో 10 ఆహుతులనివ్వవలెను. మరలా అగ్నియందు పీఠపూజ చేసి అగ్నిముఖమున మంత్రదేవతను ధ్యానించవలెను.
తరువాత ఆ దేవత ముఖమున మూలమంత్రమును పఠించి 25 ఆహుతులను ఇవ్వవలెను. నాయందు అనగా నారాయణుని యందు అగ్ని మరియు మూలమంత్రమునకు సంబంధించిన దేవతయందు ఏకత్వమును స్థాపించి అదే భావనతో ఆహుతులను ఇవ్వవలెను. మునీంద్ర, షడంగ దేవతలకు వేరువేరుగా 6 ఆహుతులను ఇవ్వవలెను. దీని తరువాత అగ్నిని మూలమంత్రమునకు సంబంధించిన దేవతానాడులను ఏకము చేయుటకు 11 ఆహుతులను ఇవ్వవలెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.